యువత ముందుకు వచ్చి హాస్టళ్లను దత్తత చేసుకుని పిల్లలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే, మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. సిద్దిపేట నర్సాపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్లో విద్యార్థులకు స్వెటర్స్, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువత 31st దావత్లు ఆపేసి హాస్టల్స్ ను దత్తత తీసుకోవాలని రాష్ట్రంలోని యువజన సంఘాలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతులు గడప దాటడం లేదని విమర్శించారు. తక్షణమే అన్ని చోట్ల మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షటర్లు కావాలి సార్ అని చెప్పగానే అదే కోరిక మేరకు మేము ఇప్పుడు సిద్దిపేట మున్సిపల్ బల్దియా మాజీ చైర్మన్ కడవెల్లు రాజన్ ఇలా ఇప్పుడు మీరు కూడా ఈ పేద పిల్లలకు మరి మంచి స్వెటర్స్, బ్లాంకెట్స్, వాళ్ళకు అవసరమైన సామాన్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. నేను ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో యూత్ అంతా కూడా ముందుకు వచ్చి ఏ యూత్ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఆ పిల్లలు ధైర్యం కలుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్ కూడా తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, తల్లి లేనటువంటి వాళ్ళు, అనాథ పిల్లలకు మీరే ఒక తోబుట్టులాగా, మీరే ఒక తల్లిదండ్రులాగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషం. ఇది ఈ రకంగా సిద్దిపేటలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ అన్ని యూతులు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు చలికాలం కదా, పాపం చలికాలంలో ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ హాస్టళ్లలో వేడి నీళ్లు రాక, స్వెటర్లు లేక, బ్లాంకెట్స్ కూడా ప్రభుత్వం ఈసారి ఇయ్యలేదు. ఇవన్నీ కూడా ఇస్తూ అందరూ కూడా ఇట్లా ముందుకు రావాలి. మరి ఇలా పవనసుత యూత్ మార్గదర్శకంగా నిలిచింది. No.